శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జాతకులకి గృహయోగం ఎప్పుడు ఏర్పడుతుంది, అసలు వారి యొక్క జన్మజాతకంలో సొంత గృహయోగం ఉన్నదా లేదా అన్నది ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది, అలాగే గోచారంలో గ్రహాలు మారినప్పుడు ఏ గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఏ ఏ రాశుల వారికి సొంత గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి సొంత గృహయోగం ఏర్పడాలంటే ఏ గ్రహాలు సహకరించాలి, ఏ దైవాన్ని పూజించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సహజ చతుర్థ స్థానం కర్కాటక రాశి. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా తల్లిగారి యొక్క ఊళ్ళో అంటే తల్లిగారి యొక్క ఇంట్లో జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఇది చతుర్థ భావం మనకు అదే చెప్తూ ఉంటుంది. అందుకని 99% ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు తల్లిగారికి స్థిరాస్తి కలిగి ఉండి వారి యొక్క సొంత గృహంలో అంటే తాతగారింట్లో జన్మించడం జరుగుతూ ఉంటుంది. స్వభావసిద్ధంగా వీళ్ళకి పుట్టినప్పటికే వాళ్ళ పేరెంట్స్కి సొంత గృహం కొంత ఆస్తి కూడా కలిగి ఉండడం జరిగి ఉంటుంది. ఒకవేళ లేని పక్షంలో వీళ్ళు పుట్టిన తర్వాత వీరి యొక్క తల్లిదండ్రులు సొంత గృహాన్ని, ఒక అందమైనటువంటి చూడముచ్చడైనటువంటి గృహాన్ని నిర్మించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి వారికి చతుర్థ భావం తులారాశి. ఈ తులారాశి శుక్రుని యొక్క స్వక్షేత్రం, అలాగే మూల త్రికోణం కూడా అవటం వల్ల వీళ్ళు ఏది కొన్నా, ఏ వస్తువు కొన్నా, వాహనం కొన్నా అది కొద్దిగా రిచ్గా, కాస్ట్లీగా, ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళు కూడా అటువంటి సొంత గృహాన్ని కొనుక్కునేటప్పుడు చిన్న చిన్న గృహాలు కాకుండా, ఈ కాలనీల్లో కాకుండా, మామూలుగా ప్రభుత్వం ఇచ్చే గృహాలు కాకుండా ఒక డీసెంట్ ప్లేస్లో ఒక చుట్టూ ప్రహరీ గోడ కలిగి ఉండి ఒక చిన్నపాటి బంగ్లా లాంటి గృహాన్ని నిర్మించుకోవడం అన్నది వీళ్ళ జీవితాశయంగా ఉంటుంది. సాధారణంగా అటువంటి గృహాన్ని వీళ్ళు సొంత గృహంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఒక హోటల్లో స్టే చేసినా, లేదంటే ఒక చుట్టాలింటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అటువంటి వాటికి వెళ్తూ ఉంటారు. అందువలన మీకు ఎటువంటి గృహం కావాలని అనుకుంటున్నారో అటువంటి గృహంలోనే మీరు నివసించడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుందండి. ఇది ఒక రెమెడీ లాంటిది అన్నమాట. మీకు అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటే మీరు అపార్ట్మెంట్లో అద్దెకు ఉండండి, మీకు అపార్ట్మెంటే కుదురుతుంది. సొంత గృహం లాంటి పెద్ద బంగ్లా కావాలి, ఇండిపెండెంట్ హౌస్, ఒక విల్లా లాంటిది కావాలంటే కొద్దిగా కష్టమైన మీరు ఒక విల్లాలో రెంట్కి ఉంటూ అందులో వాస్తుపరంగా అది కరెక్ట్గా ఉంటే మీరు ఆ విల్లాలో అద్దెకున్నటువంటి కొద్ది రోజులకే సొంత ఇంటిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు ఎటువంటి ఇంట్లో అద్దెకుంటే అటువంటి ఇల్లే మీరు కొనుక్కొని అందులోకే మారడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఒక సాధారణమైనటువంటి అపార్ట్మెంట్లో ఉంటూ ఇండిపెండెంట్ హౌస్ కోసం వెతుకుతున్నారు అనుకుందాం. మీరు ఎన్నాళ్ళు తిరగండి, మీకు కావాల్సినటువంటి గృహం సమకూరడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. అందువల్ల మీరు ఎటువంటి వాస్తు కలిగినటువంటి, ఎటువంటి వాతావరణం కలిగినటువంటి గృహంలో ఉంటారో అటువంటి గృహం మీకు సమకూరే అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందుగా సొంత గృహం, మీ కళ ఎటువంటిది ఉందో అటువంటి ఇంట్లోకి మీరు ముందు రెంట్కి మారిపోండి. దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా కొద్ది రోజుల్లోకే అటువంటి గృహంలోకి గృహప్రవేశం అన్నది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రెమెడీగా భావించవచ్చు. అయితే ఈ రాశి అందే అంటే ఈ కర్కాటక రాశి వారికి శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారికి అంత గొప్ప గృహం దొరుకుతూ ఉంటుంది. అంటే వీళ్ళ రాశిలో శుక్రుడు ఉచ్చులో మీన రాశిలో ఉంటే పెద్ద ఖరీదైనటువంటి ప్రాకారాలు కలిగినటువంటి బంగ్లాలో నివసించే అవకాశం ఉంటుంది. అటువంటి గృహాన్ని కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు కన్యా రాశిలో ఉంటే ఒక సాధారణ ఇంటిలో, అంటే ఒక సాధారణంగా కట్టినటువంటి ఇల్లు, మామూలుగా సిమెంట్ రేకులు అవ్వచ్చు, సిమెంట్ అవ్వచ్చు, అలాగా చిన్నపాటి డాబా లాంటి గృహంలో, అంటే అక్కడ శుక్రుడు నీచపడి ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి చిన్నపాటి గృహం కొనుక్కునే అవకాశం ఉంది. అయితే కొద్ది కాలానికి
గృహాన్ని విక్రయించి మళ్ళీ పెద్ద దాంట్లోకి మారే అవకాశం ఉంది. ఎప్పుడు మీరు శుక్రగ్రహ అనుగ్రహం, శుక్రుడికి పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పెద్ద గృహంలోకి మారే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ విధంగా తల్లి తరపు నుంచి కూడా ఆస్తి కలిసే అవకాశం ఉంది. వీళ్ళకి గృహయోగం తొందరగా కలగాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం, ప్రతి శుక్రవారం ధనం ఖర్చు పెట్టుకోకుండా ఎంతో కొంత ధనం గృహం నిమిత్తం మీరు ఒక బ్యాంకులో కట్టడం కానీ, ఒక బాక్స్లో వేయడం కానీ చేసుకుంటే కొద్ది కాలానికే మీరు సొంత గృహయోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి. సొంత గృహం ఏర్పడాలంటే మరి పరిహారం అన్నది ప్రతిదానికి కూడా పరిహారం అన్నది మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే మన జన్మ జాతక రీత్యా చతుర్థ భావానికి సంబంధించినటువంటి పరిహారం అన్నది జనరల్గా దశ అంతర్దశలో అది పక్కన పెడితే కామన్గా అందరికీ ఉపయోగపడే పరిహారం ఇది కుజుడు సంబంధించింది కాబట్టి, భూమి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుని యొక్క అధిదేవతగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండడం జరుగుతుంది. సో అందువలన మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన రోజు. అంటే ఏదన్నా మన భూములు సంబంధించిన వ్యవహారాలు సెటిల్ అవ్వాలన్నా, రుణాలు తీరాలన్నా, దొరకాలన్నా, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తలతో చికాకులు, ఇవన్నీ కూడా మంగళవారం రోజు ప్రారంభించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం, మన యొక్క సంకల్పం కూడా తొందరగా నెరవేరాలంటే మంగళవారం రోజు మీరు ఒక 6 మంగళవారాలు ఎన్నుకొని మీ ప్రాంతంలో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు 6 సెలెక్ట్ చేసుకోవడం, ప్రతి మంగళవారం ఒక క్షేత్రాన్ని దర్శించడం, అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, అలాగే జంట నాగులు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతని, ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించి కేవలం బెల్లం పానకంతో, చెరుకు రసం, బెల్లం పానకం, తేనె, లేదంటే బియ్యం పిండి కలిపిన వాటరు, పసుపు నీళ్ళు అంటే ఇన్నప్పుడు కూడా బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆ మంగళవారం రోజు మీరు చాలా నియమంగా ఉండవలసి ఉంటుంది. అలాగే వీలైతే ఆ రోజు గోవుకి ప్రదక్షిణ చేస్తూ గోవుకి కూడా కొంత బెల్లాన్ని తినిపించవలసి ఉంటుంది. ఈ విధంగా 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించవలసి ఉంటుంది. అంటే పెద్దవే అక్కర్లేదు, మీ ప్రాంతంలో ఉన్నవి బాగా ఫేమస్ అయినవి 6 క్షేత్రాలు దర్శించడం వల్ల, 6 క్షేత్రాల్లో కూడా విధి విధానంగా పూజ చేయడం వల్ల ఫైనల్గా మీ సమీపంలో ఉన్నటువంటి మోపిదేవి అవ్వచ్చు, ఈ బెక్కవాళ్ళు అవ్వచ్చు, స్కందగిరి అవ్వచ్చు, పళని అవ్వచ్చు, అంటే మీ ప్రాంతంలో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీరు విధి విధానంగా స్వామిని అభిషేకించడమో, పూజ చేయడమో, అర్చించడం వల్ల మీ యొక్క సంకల్పం తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వీలు కాని వాళ్ళు మరి ఒక 41 రోజులు మీ యొక్క క్షేమతారలో ప్రారంభించి ప్రతి ఒక్కరోజు నిర్దిష్టమైన సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ 41వ రోజులో నాటికే ఏదో ఒక శుభవార్త మీరు సొంత గృహ సంబంధించిన విషయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు తారాబలం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది. అది సాధన తార కొన్నింటికి, క్షేమతార కొన్నింటికి, ఈ విధంగా తారాబలాన్ని ఎన్నుకొని మనం ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించినప్పుడు కంపల్సరీగా మీ యొక్క సొంత గృహం నెరవేరుతుంది. బట్ ఏదేమైనా సొంత గృహం నెరవేరాలంటే ముందు మీరు నివసిస్తున్నటువంటి గృహం వాస్తుపరంగా ఎటువంటి దోషం లేకుండా ఉండాలి. మీరు అద్దెకున్నా, ఎవరింట్లో ఉన్నా దాన్నే సొంత గృహంగా భావించి ఆ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పాత వస్తువులు లేకుండా, బూజులు పట్టకుండా, చెదలు పట్టకుండా, ఇరిగిపోయినవి లేకుండా చక్కగా నీట్గా ఉంచడం వలన అది మీకు ఇమీడియట్గా ఒక కొత్త సొంత గృహాన్ని ఏర్పాటు చేయడం
జరుగుతూ ఉంటుంది. అంటే మనం చూడగానే ఒక ఇంటి చూసినప్పుడు ఇది మీకు అద్దిల్లో ఉంటున్నారో, సొంత ఇల్లులో ఉన్నారో అర్థమైపోతూ ఉంటది. అందువల్ల మీరు అద్దింట్లో ఉన్న సొంత ఇల్లులాగా దాన్ని పవిత్రంగా చూస్తే మీకు ఆ అమ్మవారి కృపతో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.